అసలు ఇన్ని రోజులు ఎందుకు ర్యాపిడో చేయలేదు? ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అవుతుంది అనుకుంటా. అంటే అంతేలే, 1 మంత్ అవుతుంది. ఎందుకు చేయలేదు అంటే ఇది నాకు బైకు ప్రాబ్లం ఉండే, ఇది బ్యాటరీది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ చేయొచ్చు. కస్టమర్ లొకేషన్ మళ్ళీ అప్డేట్ చేశారు. చలో మనకి ఎప్పుడో 6:20కి అయితే ఆన్ చేసి పెట్టిన, టైం వచ్చేసి 6:52 అయితే అవుతుంది. రైడ్ అయితే ఇప్పుడు వచ్చేసింది. అసలు ఇన్ని రోజులు ఎందుకు ర్యాపిడో చేయలేదు? ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అవుతుంది అనుకుంటా. అంటే అంతేలే, 1 మంత్ అవుతుంది. ఎందుకు చేయలేదు అంటే ఇది నాకు బైకు ప్రాబ్లం ఉండే, ఇది బ్యాటరీది ప్రాబ్లం ఉందో బైక్ ప్రాబ్లం అర్థం కాలేదు. సరే మనకి ఎట్లాగో బ్యాటరీ వారంటీ ఉందని చెప్పేసి వాడికి రిపేర్కి ఇచ్చిన. రిపేర్కి ఇస్తే వాడు ఏం చేసాడు, ఆల్మోస్ట్ 2 వీక్స్ ఇదిగో ఇస్తున్నా అదిగో ఇస్తున్నా అని చెప్పేసి ఒక 1 వీక్ ఏమో బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టేసి ఇచ్చాడు అనమాట. ఇచ్చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు. సేమ్ ఇట్లా ఇంకా మనం కొడుతుంటే, సెల్ఫ్ కొడుతుంటే అసలు స్టార్ట్ అవ్వట్లేదు, ఏం కావట్లేదు. కిక్తో కొట్టాల్సి వస్తుంది. మన కిక్తో పని అవ్వదు అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకొచ్చి వేస్తే అయినా కూడా నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. అయితే వాడేమన్నాడు, నా బండి ప్రాబ్లమా ఏంది అర్థం కావట్లేదు నాకు అసలు. ఇంక వాంత అదొక గొడవ అయిపోయింది మొత్తం ఇంకా. కానీ వాళ్ళ సర్వీస్ మాత్రం మరి దరిద్రంగా ఉంది అసలు. మనం బ్యాటరీ ఇచ్చిన ఒక 3 days, ఫస్ట్ ఏమో వన్ డే అని చెప్పాడు. 1 day కాస్త 2 weeks అయిపోయింది. ఇది మన పికప్ వచ్చేసి 1.5 kilometers అయితే ఉంది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా ఒక్కొక్కడు ఒక్కో రీజన్ చెప్తున్నాడు. ఒకడేమో మోటార్ పోయిందంటాడు, ఒకడేమో వైరింగ్ అస్సలు లేదంటాడు, ఒకటి వైరింగ్ మొత్తం చేంజ్ చేయాలి అని అంటారు. ఇంకా అట్లా కాదని చెప్పేసి మా దగ్గర ఉన్న బజాజ్ షోరూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇందులో సెన్సార్ లైట్ ఒకటి వస్తుంది ఇక్కడ. అయితే ఆ లైటు ఎప్పటి నుంచో వస్తుంది. నేను ఇక్కడ లోకల్లో మెకానిక్ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు అది నార్మల్గా వస్తూ ఉంటుందని చెప్పారు. అయితే ఇంకా చూపించిన ఎంత 4K ఏమో వెళ్తే అక్కడ అడిగిన అనమాట. అప్పుడు అన్న నీకు ఇట్లా అప్డేట్ వచ్చింది బైక్కి, అప్డేట్ చేయించుకోండి, సెన్సార్ మొత్తం క్లియర్, 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో, అది చేయించుకుంటే నీకు బైక్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా నిన్న కదా మొన్న నైట్ కాల్ చేసిన. ఇక్కడ జెయింట్ మెట్రో ఆపోజిట్లో ఉంటుంది ఒకటి బజాజ్ షోరూమ్. అక్కడ కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు మనకి, ఓకే అన్న చేస్తాం రామన్నారు. నేను నెక్స్ట్ డే మార్నింగు వెళ్ళా, 9:30 9:40 ఆ టైంలో వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మా దగ్గర మిషన్ లేదు, అది మిషన్ రిపేర్ వచ్చిందన్న, మీరు కేపీహెచ్పి అది బాలనగర్ వై జంక్షన్కి వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి ఇంక వై జంక్షన్ దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని బైకులు ఉన్నాయో, చాలా బైకులు ఉన్నాయి అక్కడ. 1 hour దాకా వెయిట్ చేసిన అక్కడే. 1 hour దాకా వెయిట్ చేసి ఇంకా అన్న వచ్చేసి ఎంత జస్ట్ ఒక 2 minutes పని అంతే. జస్ట్ ఒక ట్యాబ్ తీసుకొచ్చాడు, చిన్న డివైజ్ తీసుకొచ్చేసి కింద బ్యాటరీ దగ్గర ఒక చిన్న ప్లగ్ ఉంది, ఆ ప్లగ్ కనెక్ట్ చేసేసి ఆ ట్యాబ్లో మొత్తం సాల్వ్ చేసేసాడు. 6 errors ఏమో ఉంటే ఆ ఎర్రర్స్ క్లియర్ చేసేసాడు అనమాట. దానికి నేను అనవసరంగా 1 month వెయిట్ చేసుకున్నాను. నేను ఎప్పుడో ఫస్టే పోవాల్సి ఉంది మంచి బజాజ్ షోరూమ్ దగ్గరికి. మనకేం తెలుసు, మనకేం బైక్ గురించి మొత్తం ఏం తెలియదు. అది స్టార్ట్ అవ్వకపోతే ఒక బ్యాటరీ ప్రాబ్లం ఏమో అనుకున్నాం మనం. ఇంకొకటి లైట్ కూడా రావట్లేదు ముంగట, ఆ లైట్ కూడా పోయింది, అది కూడా చేపియాలి బండికి. ఒక పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్. ఇంకా 300 meters ఉంది. ఫస్ట్ రైడ్ అమ్మాయి అనుకుంటా, హరి ర్యాపిడ్. ఓటీపీ చెప్పరా? 1789. ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు డ్రాప్ వచ్చేసి
7.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 17 మినిట్స్ టైం చూపిస్తుంది. చలో ఇంకా 1 మంత్కి కానీ ఫస్ట్ రైడ్ ఇది. డైలీ కస్టమర్ అయితే ఇంకా డ్రాప్ చేసేద్దాం. అండ్ ఆల్సో ఇంకా మళ్ళీ ఇప్పుడు 18th నుంచి నాకు సెమ్ ఉంది, థర్డ్ సెమ్. ఇంకా మళ్ళీ 18th నుంచి 1 వరకు ఉంది నాకైతే, ఎగ్జామ్స్ ఉన్నాయి 1 వరకు. ఇంకా మళ్ళీ అన్ని రోజులు గ్యాప్ వస్తుంది. అంతా ఆల్మోస్ట్ ఒక 11 డేసా అంతేనా, 11 to 12 డేస్ దాకా గ్యాప్ వస్తుంది. మళ్ళీ 2 వీక్స్. రూపీస్ 80. ఇది ఇంకోటి ఎవరు అనుకో. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 80 రూపీస్ అయితే వచ్చింది. 80 కరెక్ట్గా ఇదేంటదా అప్డేట్లు అయినాయి అంటుంది. 1 మంత్ ఓపెన్ చేయక ఏంటంటే వస్తున్నాయి. ఓకే, చలో ఇంకో రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. పికప్ వచ్చేసి మనకి 950 మీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఇది కెమెరాలో వ్యూ ఎట్లా ఉందో నాకు అర్థం కావట్లేదు. నేను చెకింగ్ కూడా చేయలేదన్నమాట. చెక్ చేయలేదు నేను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక చూసుకోవాలి అసలు ఎట్లా ఉంది యాంగిల్ అని చెప్పేసి. ఎందుకంటే ఇన్ని రోజులు యూజ్ చేయ కదా, యూజ్ గోప్రో తీసి పక్కన పెట్టేసిన అనమాట. ఎట్లా వస్తుందో మరి వ్యూ, మంచిగా వస్తుందా లేకపోతే అటు ఇటు ఉందా అని చెప్పేసి. 101. ఓకే, ఎక్కడైనా అంకుల్? ఓకే, చలో మనకి ఈ రైడ్ అయితే 72 రూపీస్ అయితే వచ్చింది. కలెక్ట్ క్యాష్ ఏంటో వచ్చిన 2 రైడ్లు క్యాష్ ఇచ్చేసారు. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనకి ఇది పికప్ వచ్చేసి 2.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎక్కడికంటే మనకి ఇది జీడిమెట్లకి అయితే వచ్చింది. ఓకే, ప్రశాంతంగా చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓటీపీ అన్న, ఓటీపీ 6196. ఓకే, 118 అన్న. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 118 రూపీస్ అయితే వచ్చింది. కలెక్ట్ క్యాష్. చలో ఓలాలో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి ఏంటో డిఫరెంట్ చూపిస్తుంది అమౌంట్. ఒక సైడ్నేమో 67 చూపించింది, ప్లస్ మళ్ళీ 64 అని చూపిస్తుంది. మరి ఏంటి టోటల్ కలిపిస్తాడా ఏంటి అమౌంట్ మనకి? చూడాలి మరి టోటల్ కలిపిస్తాడో లేదా. పికప్ అయితే 1.6 కిలోమీటర్స్ అవుతుంది. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. ఓటీపీ 6464. ఓకే, క్యాష్. ఓకే,
ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 72 రూపీస్ అయితే వచ్చింది. ఏంట్రా అందరు క్యాష్ చేస్తున్నారు. టేక్ ఏ సెల్ఫీ. అరే ఇప్పుడు సెల్ఫీ తీసుకోలేనా. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. అబ్బా, అక్కడి నుంచి యూటర్న్ చేసుకొని వెళ్ళాలా. చలో వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ముందైతే కాల్ చేద్దాం కస్టమర్కి, ఇటు సైడ్ ఉన్నారో అటు సైడ్ ఉన్నారో అని చెప్పేసి. .3 అయితే చూపిస్తుంది మనకి పికప్ అయితే. చూద్దాం ఫస్ట్ అయితే కొంచెం దగ్గరికి ముంగడికి వెళ్ళిన తర్వాత కాల్ చేద్దాం. ఓటీపీ బ్రో 7588. ఓకే, $70 బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి రేట్ అయితే 70 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. టోటల్ టైం వచ్చేసి 11:01 అయితే అవుతుంది. 10:40కి ఏమో చేసినాము. అయితే ఇంకా చూస్తున్నాయి రైడ్లు రావట్లేదు. రైడ్లు వస్తున్నాయి కానీ నాకు కావాల్సిన రైడ్ రావట్లేదు. ఇందుకు 49 సబ్స్క్రిప్షను అయిపోయింది. సరే తర్వాత మాట్లాడదాం దాని గురించి. అసలు మొత్తం అప్డేట్ ఎలాగ ఉంది. అంతకుముందుకైతే మనకి ఇట్లా కొడితే ఇక్కడ క్యాష్ కలెక్ట్ చేసుకుంది అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ 409 రూపీస్ అదే చూపిస్తుంది. సరేలే, ఇందులో మనకి ఎర్నింగ్స్ వచ్చేసి 409. అండ్ ఓలాలో ఎంత వచ్చినాయి. ఓలాలో కూడా ఇక్కడ ఈ బ్యాలెన్స్ అనేవి ఇట్లా ఏం చూపించట్లేదు. ఒకటి వచ్చేసి 105 రూపీస్ ఒకటి వచ్చింది, 105. ఇందులో 75 రూపీస్ ఒకటి వచ్చింది. టోటల్ వచ్చేసి 589 రూపీస్, అంటే 890 అనుకోండి. 590 రూపీస్ అయితే వచ్చింది. ఇంకొక 10 రూపీస్ ఏంటంటే కస్టమర్ ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా కొట్టాడు. టోటల్ 600 అయితే వచ్చింది మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మియాపూర్ రోడ్ సైడ్ అయితే ఉన్నా. మా ఇంటి సైడ్ ఒక రైడ్ వస్తే పోదాం, నేను పోదామని చెప్పి చూస్తున్నా. బాలనగర్ అంట. ఇప్పుడు అటు సైడ్ రానురా వారి. ఏమైందంటే నేను అంటే ఇన్ని రోజులు రైడ్కి రాలేదు కదా. రైడ్లు వస్తాయా రావా అని చెప్పేసి 150 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించేసిన. 150 పెట్రోల్ కొట్టించేసి ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏమో ఓన్లీ 49 రూపీస్దే తీసేసుకున్నాను నేను. ఇంకా అట్లా ఇంకా 49 రూపీస్ తీసుకున్నా. అది అయిపోయింది సబ్స్క్రిప్షను. అయిపోతే ఇంకా వెయిట్ చేస్తున్నా మళ్ళీ ఇంకేం తీసుకుందాంలే ప్లాన్ అని చెప్పేసి. మా ఇంటి సైడ్ కానీ ఒక రైడ్ వస్తే రైడ్ తీసుకొని వెళ్ళిపోతా ఇంకా సీదా. ఓలా అప్డేట్ అయిపోయింది, ర్యాపిడో కూడా అప్డేట్ అయిపోయింది, మదీనా కూడా. మనకు కావాల్సినప్పుడు రైడ్లు రావు. కానీ ఈరోజు మాత్రం ఖాళీగా ఏం లేవు, బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వస్తూనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి రైడ్లు. అదిగాక ఎండలు కూడా వాసిపోతున్నాయి, 11కే స్టార్ట్ అయిపోతున్నాయి ఎండలు అయితే. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే కలుద్దాం.